ప్రయాసపడి ఈ ఏరియాలో పాపం మీరు ఎక్కడనే కాచారు, ఆయన ఉపవాసం ఉండారు, ఈరోజుకి ఈ మందిరం తయారైంది. అంత తయారుగా వస్తుందా చెప్పండి? ఎన్ని నొప్పులు ఉన్నాయో, ఎంతమందిని గుప్పిలిప్పారో, ఎంతమందిని ఏడ్చారో, నీకన్నిటినీ నాట్యంగా చేస్తానని చెప్పాడు దేవుడు. తక్కువ కాదు, ఎంతో ప్రయాసపడ్డాడు. మరి ఆ రోజు వాళ్ళ బంధువులు గారు, పాస్టర్ గారు, వాళ్ళ మామగారు ఎవరో అన్నారు, అందరూ ఉన్నారు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. నేను ఒక మాట చెప్పను, మన గురించి మనం సాక్ష్యం చెప్పే కంటే మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం కూడా భలే ఉంటుంది. చెప్పండి, మన గురించి మనం చెప్పాలి. దాని గురించి కూడా మనకంట చూసి చెప్తారు, చూసావా, అది కూడా మంచి. అలాంటి సాక్ష్యం మధుబాబు పొంది ఉన్నాడు. అన్నిటి దగ్గర మంచిగా అంటే నాకు మధుబాబు నచ్చింది ఏంటంటే ఎవరిని పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. అందరినీ కూడా స్నేహభావంతో ప్రేమను పంచుకోవాలి. నిజమే, అలా ఉన్నప్పుడే మన విలువలు ఏంటో మనం లేకపోయినప్పుడు అవన్నీ కనబడుతూ ఉంటుంటాయి. కాబట్టి నా ప్రియమైనటి సంఘమైన మీరు అందరూ కూడా ఇంకా చాలా, ఎందుకంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఎవరిలోనూ ప్రయాస వ్యర్థమవుతుంది, కానీ దేవుని కొరకు పడే ప్రయాస వ్యర్థము కాదు. దాని ప్రతిఫలం ఉంటుంది, దాని నిదర్శనం ఉంది. ఎప్పుడు నువ్వు బలహీనవు అప్పుడే బలవంతుడని చెప్పాడు. బలహీనత వస్తే తర్వాత ఏమొస్తుందంట? బలం ఎప్పుడు వస్తుంది? బలహీనతను మనం ఓర్చుకోగలిగినప్పుడే కదా బలం వస్తుంది. ఇంకో మాట చెప్పండి, కీడి వెనకాల ఏద్దామని చెప్పాలి. మరి మేలు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? చాలా మంది కీడుని అనిపించలే లాభం తెలుసా? లెక్కలోన ఒకటి రాదు, ఫస్టే లాభం. ఏంటమ్మా, మీకు చీట్లు వేసే అనుభవం ఉందా? చీట్లు వేసే అనుభవం ఉందమ్మా? ఫస్ట్ చీట్ ఎవరు చెప్పాలి? సరిగ్గా చెప్పండి. చీట్ వేసిన పెద్ద మంచిది. ఇంకో తెలుసా, మధ్య అందరిది కూడాను ఆవిడ ఓడేస్తుంటుంది, కనపడదు, పాడేస్తుంటుంది కూడా. మధ్యలో ఏం చేస్తా తెలుసా? చెప్పకుండా మీ సీటు ఉందన్నారు. మా చర్చిలో ఒక ఆవిడకి పాపం దాచుకొని 10 లక్షలు లాస్ట్ ఉంటానని చెప్తే పాపం ఏదో కలిసి వస్తుంది, ఆడపిల్ల ఉంది, ఇల్లు ఏదో కట్టుకుందంటే లాస్ట్ సీట్ లాభం వస్తుందంటే దగ్గర 10 లక్షలు అయిపోయింది. ఫార్ అయిపోయింది. పనికిరాని ఒట్టి చెక్కులు ఇచ్చింది ఆవిడ చేతికి. ఇప్పటికీ ఏడుస్తుంది పాపం. ఏదో ఆడుకోతులు ఏడు నీళ్ళు చన్నీళ్ళు తోడండి, ఏదో సాయం చేయాలని ఉద్దేశంతో చేసి వాళ్ళు చేసింది తప్పు లేదనుకోండి, కానీ ఇలా ఉంటుంది అనమాట. అన్ని లాభాలే. మొదటి లాభాలు ఎవరికి వెళ్ళిపోవాలి చెప్పండి? కానీ ఇక్కడ మనకు దేవుడు అలా చెప్పలేదు. ఆ కీడుని పూర్తిగా అనుభవించిన తర్వాతనే మనకు లాభం ఉంది. ఈ లాభాలన్నీ గోబాల్లోకి వెళ్ళిపోతాయి. దేవుడి దగ్గర మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు ఉపవాసం ఉన్నాం మిమ్మల్ని అందరినీ ధన్యత. ఉపవాసంలో ఫలితం ఎప్పుడు వస్తుంది మనం కూడా ఆలోచించుకోవాలి. ఉపవాసంలో మనం ఏం చెయ్యాలో కూడా మనం తెలుసుకోవాలి. కేవలం ఉపవాసం ఉంటే సరిపోదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. మీరు కూడా వాక్యాలు విన్నట్టు వారు, తెలిసినట్టు వారు, అనుభవం ఉన్నట్టు వారు. ఇప్పుడు మధు పాస్టరు మంచిగా వాక్యం చెప్పగలిగినట్టు వ్యక్తి, మంచి విధానం ఉంది. ఎందుకు మరొక సేవకుని తీసుకురావాలి మీరు చెప్పాలి. ఒకసారి చెప్పగలుగుతారా? తెలియలేని విషయాలు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆత్మీయస్థితిలో బలపరచాలి. మరొకటి ఏంటంటే, ఏ సేవకుడి ద్వారా ఏది తెచ్చి దేవుడు ఇదంతా ఏంటో తెలుసా? సంఘాన్ని బలపరచుకోవడానికి. ఏం చెప్పండి? మీకు ఒక మాట అడుగుతాను, చెప్పండి. వడ్డించినోడికి బలం వస్తుందా, తిన్నోడికి బలం వస్తుందా? సరిగ్గా చెప్పాలి. తిన్నోడుగా వడ్డించినోడుగా? ఎవరు అందరూ అలాగా ఏకంగా చెప్పారు, తినమంటం లేదు. తిన్నవాడికే బలం ఇస్తారు. ఇప్పుడు ఇందులో తిన్నాళ్ళు ఎవరు, వడ్డించిన వాళ్ళు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు వడ్డిస్తారు? మీరు వడ్డిస్తారా? ఎవరికి బలం రావాలి? తిన్నోడికి, వడ్డించినోడికి. మీరు వంట కుక్కలతో వంట చేయించారా? వంట కుక్కని ఎప్పుడైనా చూసారా? చెప్తా వినండి. మా చర్చిలోనే ఒకసారి నువ్వు కొత్త సంవత్సరం భోజనాలు పెట్టామండి.
భోజనాలు పెట్టితే మేడ మీద ఇంటికే నడిపిస్తున్నాను. అందుకని మా విషయం రెండొంతులు ధన్యుడిద్దాం. అందుకే ఆయన వచ్చారు, చూశారు అన్నీ కూడా. అమ్మ చెప్పండి, చెప్పండి, దేంట్లో రెంట్ రెంట్ ఆ రోజు అక్కడ నడిపిస్తుంటే భోజనాలు తింటున్నారు అందరూ కూడా. అందరూ దేనికి ఆ న్యూ ఇయర్ భోజనం తింటున్నారు. వాళ్ళు కూర తినంటారు. ఎంత బాగుంది భోజనం, ఎవరు ఉండారు అని అడిగారు. ఏమన్నారు? వంట కుక్కున్నాడు. ఏడి వాడి చేత మేము కూడా వంట వండించుకోవాలనుకున్నాడు. ఆ వంటోడు ఉన్నోడు ఎక్కడున్నాడు తెలుసా? అక్కడ బళ్ళు పెట్టారు. ఆ రెండు బళ్ళ మధ్యన తాగిసి దొడ్డుతున్నాడు. వంట కుక్కలు మాకు కడకం వంట చేస్తారు. ఆడికి తెలియదు ఆడికి ఎలా చేశాడు. ఆడు ఎలా తెలుసుకుంటాడు తెలుసా? తింటున్న నిన్ను అడుగుతాడు వచ్చి ఎలా ఉందంటాడు. కానీ ఆడి మాత్రం ఆడు ఫుల్ మందు కొట్టేసి ఇంటికి వెళ్ళకుండా ఆ బురదలో దొరుకుతున్నాడు. అటువంటి ఇటువంటి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు చూపించాలన్నమాట, అదిగోళ్ళు ఆడేనండి. ఆడుండిన వంట బాగుంది చెప్పాలి మీరు. పైన పట్టారు, లోన పట్టారు. ఇప్పుడు చెప్పండి, మాకంటే వాక్యాలు ఎవరికి తెలుస్తాయి? మీరు చెప్పాలి. అప్పుడు మీరేం సన్నంగా ఉంటారు, లావుకుంటారా? ఎంత లావుకున్నారు? మనం ఒక కొవ్వొత్తి మొదట వెలిగించి ఆ కొవ్వొత్తిని ఎంతమందిని వెలిగించుకోవచ్చు? ఆ వెలుగు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి? మనందరికీ తెలుసు. యేసు శిలువలో కొవ్వొత్తి కరిగిపోతున్న కొద్ది వెలుగునిస్తుంది. మనం దేవుడు శిలువలో కరిగిపోతున్న కొద్ది మన జీవితానికి రక్షణ ఇచ్చాడు. అర్థమైందా? చాలా మంచోళ్ళు ఈ ఏరియాలో, ఈ రెల్లివీధి ఏరియాలో సేవ అంటే మాటలతో పని కాదు. మేకులకి అలగట్టేస్తారు అక్కడ. మరీను దేవుడు కృప ఉంది మా మీద. అలాగే డబుల్ కృప ఉంది. ఇంకా మా మధు భాస్టర్ గారు, అవునండి, ఎంతో కృప ఉందంటే అండి. ఇంత పాట ఉంటుంది కదా, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా. మర్రాజు రెండు మొక్కలే ఏదోనా. ఇప్పుడు టేస్ట్ చూసామంటే అంత తింటామంటే చిన్న మొక్క తింటాం అంటే మేము అప్పుడప్పుడు చిన్న పాట పాడుతుంటాం. పూర్తి పాట అవకాశం మీది. చిన్న పాట ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని పెట్టి ఆ పాట పాడతాం. అర్థమవుతుంది? కృప, ఆయన కృప. ఈ రోజుకి నేను ఇంకో మాట మీకు చెప్తానంటే, రేపు పరలోక రాజ్యానికి వెళ్ళేది నేను ఇంత నీతిమంతుడిని, నేను ఇంత పరిశుద్ధుడిని, నేను ఇంత మాయకునే వాళ్ళు ఎవరు వెళ్ళరు. కృప, దేవుని కృప, దేవుడి దయ, దేవుని సంకల్పం. చెప్పగలుగుతారా? నేను ఇంత బాగున్నానండి, స్టార్టింగ్ నేనే వెళ్ళిపోతాను చెప్తారా? ఒకరోజు పరలోక రాజ్యంలో దూతలు ఉంటారంట. ఇలాంటి గ్రంథం ఒకటి ఉంటుందంట. ఏంటండి, ముసలోడు వచ్చాడంట, ఉపమానం నీతికి చెప్తుంది. ఆ ముసలోడు అంటాడు, బాబు ఇక గ్రంథంలో పేరుంటే కదా లోనికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడినట్టు ఉంటుంది వాడే, లేకపోతే వాడు మండుతున్న అగ్నిగుండం వాడిది రెండో మరణం అంటాడు. ఇలాగ ఉపమానం రీతి కాదు, నిజం కాదు, ఉపమానంగా తీసుకోవాలి. నిజం వాక్యం. ఎన్నో ఉదాహరణలు చెప్తాం కదా. అయితే కొన్ని ఉదాహరణలు వాక్యానికి సరిపోయినట్టు అది యేసు నేర్పించాడు మనకి. అక్కడికి వెళ్ళి గ్రంథం తెలిసి నా పేరుందని ముసలుడు అనుకోనంటే వాళ్ళు తిరగేస్తున్నారంటే ఎలా తిరగేస్తున్నది. ఈలోగా ఒక పెద్ద అతను వచ్చాడనమాట, సూటు బూట్ వేసుకొని. ఆ ముసలోడిని తోసేసి ఆ దేవదూత అంటున్నాడు, ఏయ్ నా పేరుంటే చూడు అంటున్నాడు. భూలోకంలోనూ డబల్ సెక్షనే, అక్కడ కూడా డబల్ సెక్షనే కదా. నువ్వు వద్దు అంటే ఉంటే భయము
కంగారు పడతావేంటే బాబు, చూడాలా, నీ పేరు ఉండాలా, తీయాలంటే అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఇటు తిరిగేసి అటు తిరిగేసి చూస్తే పేరు కనబట్టలేదా అంటాడు. నీ పేరు లేదంటే ఏంటంటున్నావు? ఎన్ని సంఘాలు కట్టాను నేను, ఎవరిని? 62ని 22ని ఏం 2ని 62ని 22ని ఎన్ని సంఘాలు స్థాపించాను, ఎన్నెన్ని చేశాను అంటున్నాడు. అన్ని చేసావు కాబట్టి నీకు ఇందులో ఎట్లేదు. ఆ ముసుకోడు వచ్చాడు కదా, ఆడికంటే బాబు స్టార్టింగ్లో నాడు పేరుందంట. మనం ఏమని అర్థం చేసుకుంటాం చెప్పండి ఒకసారి. అటుగా బైబిల్లో అంటాడు యేసు ప్రభు వారు ఒక దగ్గర, ప్రభువా ప్రభువా అన్నవాడు కదా నా తండ్రి చిత్తమున అలా అంటారంట. డబల్ సెక్షన్, నీ నామములో మేము దెయ్యాలు ఎలగొట్టలేదా, మేము ప్రవచనాలు చెప్పలేదంటే అని అంటాడు. ఒకటే మాట, ఓరి బాబు మీరెవర్రా, నేను మిమ్మల్ని. రాత్రి కొన్ని వాక్యాలు మీరు వింటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఉపవాసం ఉండడం మంచిదే. ఉపవాసంతో ఉన్నట్టు ఫలితం ఇంకోటి ఉంది, దానిని మనం గ్రంథంలో చూసుకుందాం. యోనా రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోనా చదవండి యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై ఏమనగా, నువ్వు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయము. దేవుని స్తోత్రం. ఏమన్నారు? ఎవరితో చెప్పారు ఈ మాట? ఎన్నో మారని రాయబడింది అక్కడ. అంటే మొదటి మారు ఏం చేశాడు అతను? ఎందుకు అలా చేశాడు చెప్పండి ఒకసారి. ఎందుకు చెప్పండి? ఎప్పుడైనా బైబిల్ ఏమంటుంది తెలుసా? మాట వినుట. మొదటి చెప్పిన మాట యోనా వినలేదు. ఎందుకండి? అతను అంటాడు చక్కగా ఏటిని ప్రకటిస్తాను. ఏమంటే మరి మధుబాబు అనుకున్నాడేమో, ఏటి భూపతకి ఏమన్నా ఏం చెప్తాం వాక్యం అనుకున్నాడా? అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది చెప్పాలి. అప్పటికి ఇప్పుడు చూడండి, అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. అప్పుడు ప్రకటించినవి ఎప్పుడు ఉపయోగపడ్డాయి? అప్పుడు ప్రకటించినవి, అప్పుడు కార్చిన కన్నీళ్ళు, ఇప్పుడు కార్చిన కన్నీళ్ళ ఇది. ఇప్పుడు ప్రకటించినవా? అప్పుడు ప్రకటించినవి. బైబిల్ ప్రశ్నంగా అంటాడు కదా, నీ ఆహారాన్ని నేల మీద వేయము. ఎక్కడ? అప్పుడే ఫలిస్తుందా? చాలా దినాల తర్వాత ఫలిస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మొదటి మారని చెప్పిన మాటను నిర్లక్ష్యం చేశాడు. ఏంటి? దేవుడు మంచోడు, కనికరం గలగాడు అలా అంటాడు, కానీ ఉగ్రత ఇస్తాడు. ఏంటి అది? ఇవ్వడు కదా. ఎందుకు నా టైం వేస్ట్ అని ఏ పట్టణానికి వెళ్ళమంటే ఏ పట్టణానికి వెళ్ళాడు తెలుసా? చెప్పాలి, చెప్పాలి. ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు? ఆయన ఏ పట్టణానికి వెళ్ళాడు? ఆయన వెళ్ళే పట్టణం ఎవరి నిర్ణయం? ఈయన చెప్పిన పట్టణం ఎవరి నిర్ణయం? ఇలా చూసారా? ఈ రెండు కంపేర్ చేసుకుని ఆలోచించారా? ఈరోజు దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు అది చేయడం మానేసి ఇంకోటి చెప్తున్నారు. వాళ్ళ గురించి చేసుకుంటున్నారు. అంటే తార్షీష్ పట్టణం అంటే ఏం చెప్పండి? వ్యాపారం గల పట్టణం. కేవిచ్చి అందులో వెళ్ళిపోయి ఏమంటే చెప్పిన మాట వినకుండా తనకిష్టం వచ్చిన చోటుకి వెళ్ళాడు. కానీ ఆ చోటు ప్రజలకి చెప్పమని అతని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు కనికరిస్తాడు? మళ్ళీ నేను ప్రకటన చేయడం టైం వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అని ఏం చేశాడు? మీకు తెలుసా? దేవుడి కోపం నినివే పట్టణం మీద ఉన్నది. కానీ మీకు ఒక ఉపమానం చెప్తాను చూడండి. మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి మనం దెబ్బ కొట్టి ఏదో చేస్తే వినలేనప్పుడు వాడిని డైరెక్ట్గా కొట్టకుండా స్నేహితులు కానీ తల్లి కానీ లేకపోతే ఎవరినట్టు మేనమామ రే వాడి చెప్పరా, వాడికి వెళ్ళి నా మాట పెట్టలేదు, కనీసం నువ్వైనా చెప్తే వింటాడేమో అని ఈ వ్యక్తిని పంపించాడు. అర్థమవుతుందా? ఆ తండ్రి తన కుమారుడు బాగుపడాలనే ఉద్దేశంతో
తను చెప్తే వింటం లేదు కనుక ఏంటి ఆయన ఏమైనా చేయగలుగుతాడు తండ్రి, కానీ అలా చేయడం ఇష్టం లేక ఈ మధ్యవర్తి చెప్పని వెళ్ళరా చెప్పరా వాడు చెప్పరా వింటం లేదు. ఇక్కడ అర్థం ఏంటంటే నినివే పట్టణం దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం ఉన్నా ఒకటి మాత్రం చేశాడు, దాని మీద కనికరం చూపించే ఈ సేవకుని భయపడి ఈ భూపోజి నగర పట్టణం ఎలాగున్నా ఏ విధంగా ఉన్నా ఈ పట్టణం మీద కనికరం చూపించే సేవకుని పంపించాడు. ఏమంటారు మీరు? ఏంటంటారు చెప్పండి కదా? నాశనం చేయాలంటే అన్నాడంటే ఏమైపోతుంది చెప్పండి? చాలా మంది ప్రజలు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఆలోచన లేకుండా. శిలువ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు అంత కిందన ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమయ్యా దేవుని కుమారుడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏమన్నా తెలుసా? దిగిరా. ఏం చేస్తారు? అప్పుడు నిన్నేం చేస్తాము నిజంగా చెప్పండి. ఈరోజు చాలా మంది వాడు ఉన్నాడు పిలకపోతున్నాడు, వాడు తగదీరి అతడు ఆడు పేరు చెప్ప లైవ్ వస్తుందా? ఏంటంట ఊడి మేకులు పీక్కోలేనాడు. ఏంటంటాడు తెలుసా? ఆయనకి వాసిపోతే ఎప్పుడో ఒక ఇప్పుడే వాయి కొట్టేస్తున్నారు. వాటితో ఏదైనా మాట్లాడుతుంటే కనపడి బీపీ వచ్చినట్టు ఎలాగెలగా అంటుంటాడు. మనుషులు లేనప్పుడు వాగేస్తుంటాడు. సబ్జెక్టు ఒక తెలిసిన వాడి దగ్గర కూర్చుంటే అంతే, అది పని అయిపోయిన రాక్కారు. ఊరికి వాళ్ళు బైబిల్ ఎందుకు చదువుతున్నారంటే వాళ్ళు బైబిల్ ఎందుకు చదువుతున్నారు? చదివేస్తారు అందరూ కూడా. చదవడంలో గొప్పతనం కాదు, దీనికి గ్రహింపు శక్తి కావాలి. అందుకని అలాగుంది హెచ్కెళ్ళి ఎదుగుంది. ఆడేమో మలమూత్రం తిన్నాడు, గాడి గుడి తిన్నాడు, అదిగో లోతు భార్య ఇలాగైంది, అదిగో బూతులు ఉన్నాయి. పోరే మీకు అర్థాలు ఇస్తేనే బూతులు కనబడుతున్నాయి. ఇది బూతులా? మీరు ఒకటే చెప్తున్నారు, తప్పును తప్పుగా రాయించాడు దేవుడు. చేసిన తప్పు దేవుడు కాదు, మనుషులు చేశారు. రహస్యం అందు దేవుడు బయలుపరచగా మానన్నాడు. అలా క్లియర్ చేసి గ్రంథం రాయించాడు. ఏ గ్రంథానికి ఉన్నది ఈ పేరు? పరిశుద్ధ గ్రంథం. ఇదంటే నల్లట్ట అంట. ఏమంట? ఆడికి ఏమంట అంటండి? నల్లట్ట అంట. ఆడికి ఏ అట్ట కావాలి? ఈ నల్లట్టు దానికి తీరు తెలుసు మీకు? ఇది మా అమ్మలు ఇప్పుడంటే గోల్డ్ సిల్వర్ అన్నీ వచ్చేసాయి. అసలు స్టార్టింగ్ ఏంటి చెప్పాలి? ఎవరి దగ్గర ఉంది ఆ బైబిల్? ఆ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉన్నట్టుంది. అదే 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 ఏది ఒకసారి నాకు అది మా అమ్మలు కాదు, సిల్వర్ క్వాలిటీ రా ఉంది. ఇది పైన ఏంటి? ఇదేంటి? 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 తీసుకో, పట్టుకో. నలుపు దేనికి సాదృశ్యం? ఆ నలుపుని కడిగి ఏ రక్తంతో కడిగాడు? అప్పుడు మధ్యలో ఏంటుంది? ఇప్పుడు ముందు ఏముంది? మొదటి పాప జీవితం కడిగినప్పుడు రక్తంతో కడిగినప్పుడు ఎరుపు జీవితం. మరి ఓపెన్ చేస్తే దేవుని స్తోత్రం చెప్పండి. ఏం తెలుసు అర్థం? ఏం తెలుసు అర్థం? తెలీదండి. ఏదో చదివేసి అంటే వాళ్ళు చదువుతున్నది అంతా కూడా ఏమిటో తెలుసా? తప్పును పట్టుకొని ఆ తప్పుని యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి చెప్పి యేసుప్రభులో ఉన్న విశ్వాసాన్ని పక్కకు తప్పించడం వాళ్ళ ఉద్దేశం. అర్థమవుతుందండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా శాస్త్రులు, పరిచయం. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? నిజంగా చెప్పాలంటే విశ్వాసుల కంటే శిష్యుల కంటే శాస్త్రుల పరిచయలే యేసుప్రభు బాగా విన్నారు. కానీ ఆ విన్నదాన్ని ఏం చేశారంటే వేరే విధంగా తీసుకున్నారు. ఈరోజు సమాజం నేను చెప్పనా? అందుకనే ఈరోజు వారికి లేని భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్న మనకి ఇచ్చాడు. యేసుప్రభు వారిది జనాలు దేంతో నిండిపోయింది చెప్పగలుగుతారా మీరు? జ్ఞానులతో నిండిందా? గొప్ప గొప్ప శాస్త్రులతో నిండిందా? ఎందుకు పనికిరాని అలుపులతో నిండిపోయింది. ఎందుకు వేశాడు? గుడ్డోడు ముట్టాడు, కుష్టివాడు బాగు చేశాడు, వ్యభిచారాలు బాగు చేశాడు, మరణంలో ఉన్న వాళ్ళు లేపారు. ఇలాంటి అంతా కూడా ఇదంతా కూడా గొప్ప సైన్యంగా మారిపోయింది. అందుకనే వాళ్ళు ఒక నిఘా వేశారనమాట. వీడుంటే మన పనులు జరగవు కనుక ఏం చేయాలి? లేపియాలి. లేపేస్తే వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వస్తారు?
మన దగ్గరికి వస్తారు. అంటే ఆ జనం ఇంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళు ఏం నేర్పారు? అందుకని బైబిల్లో ఒక దగ్గర యేసుప్రభు చెప్తాడు, శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నాడు. మళ్ళీ ఏమన్నాడో తెలుసా? బాగా గుర్తుంచుకోండి. వాళ్ళు చెప్పింది మీరు వినండి అన్నాడు. ఏమన్నాడు? వారు చెప్పేది వినండి. కానీ వాళ్ళు చేసింది మీరు చేయకండి అన్నాడు. దేవుడు సోని చెప్పండి. వాళ్ళు చెప్పింది వినండి. వినండి, కానీ వాళ్ళు చేసింది కారణం చెప్పండి. వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. పాటించండి. అందుకని చెప్పిన మంచి మాటలే. అందుకని మనకు ఈ మాటలు మంచి మాటలు. పాత నిబంధనలు చెప్పాడు, అయ్యో ఇశ్రాయేలు మీరు నా మాట విన్నట్లా మీకు ఎంతో మేలు. ఎంత చక్కగా బానిస బ్రతుకు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తిరగబడి అరణ్యంలో హతులైపోయారు. ఎక్కడ? అరణ్యములో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరి చెప్పండి. కానా ముందు ఎక్కడి నుంచి బయలుదేరి? ఐగుప్తు నుంచి. ఐగుప్తులో వాళ్ళు ఎలా ఉన్నారు? చెప్పాలి. అక్కడి నుంచి ఏమైంది వాళ్ళు? చెప్పాలి. ఏ కార్యాలు చేస్తే వాళ్ళు చేయించారు? ఏ కార్యాలు చేసి మోసే ద్వారా ఏం జరిగింది? అవన్నీ జరిగితేనే కదా అలాగ వచ్చారు బయటికి. ఏం జరగకుండా వచ్చారా? నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పాలి. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు? ఏ దేశం మంచిది? ఐగుప్తు దేశం ఏమిటి? బానిసత బ్రతుకని చెప్పాడు కదా. వెళ్ళాలి కదా. వెళ్ళిపోయారా? ఎన్ని సంవత్సరాలు? అది 40 రోజులండి. అది అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం అయింది. ఎంతైంది? 40 రాత్రులు పగలు వెళ్ళిపోతే అయిపోతుందంట. కానీ అది తిరిగి చుట్టే తిరుగుతున్నది. అది 40 రోజులు ఎత్తుకెళ్ళిపోయింది. ఈ 40 సంవత్సరాల ముసలా మొత్తక అందరూ ఏమైపోయి తెలుసా? పాట ఉంది కదా, రాలిపోదువో నీవు రాలిపోయి. ఎవరు మిగిలారు? ఇంకా చిల్డ్రన్స్ ఇశ్రాయేల్ చిల్డ్రన్స్ అండి, పిల్లలు. పెద్దోళ్ళు వాళ్ళు. అలా ఎందుకు అలాగా? ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే చెప్తాను. నా మాట వినండి. నా మాట వాక్యం తీశాను, దాన్ని అక్కడ పెండికి పెట్టి మాట చెప్తున్నాను. వాళ్ళు ఎలాగైతే బానిస బ్రతుకు నుంచి స్వాతంత్రమైన దేశానికి వెళ్ళడానికి ప్రయత్నించారు, అద్భుతాలు చేసి తీసుకొస్తే వారి దారిలోనే రాలిపోయారు. ఇప్పుడు మన పరిస్థితిని తెలుసా? వాళ్ళు ఎలాగ బానిసతను, మనం కూడా పాపం అనే బానిసత్వంలో ఉండేవారు. మనందరం ఏ బానిసత్వంలో? చెప్పండి. అక్కడ ఎలాగ అద్భుతాలు చేశాడో అన్ని జనంలో ఉన్న మనకు కూడా దేవుడు అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చాడు. నాకు ఏ అద్భుతం జరగలేదండి, ఇలాగ వచ్చేసానని ఎవరైనా చెయ్యొద్దని చూద్దాం. నేను ఇలాగే వచ్చేసానని చెప్పండి. ఉన్నారా? నాతో సహా లేదు ఎవరు కూడా. అద్భుతం చేయబడింది, నీ జీవితంలో కార్యం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణంలో ఉన్నారు, మనం కూడా ఈ లోకం నుంచి పరలోక ప్రయాణంలో ఉన్నాం. ఏ ప్రయాణం చెప్పాలి? మరి ఆ పరలోక ప్రయాణంలో కానాని ప్రయాణం వాళ్ళు ఎక్కడ రాలిపోయి అనుకుంటా? మరి మంది కూడా నడకే కదా. అది కానాని ప్రయాణం, మంది ఎక్కడ ప్రయాణం? లోకం నుంచి ఎక్కడ ప్రయాణం? పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి మనం కూడా? చెప్పండి. ప్రయాణంలో ఉన్నాం మనం అందరం. ఆ ప్రయాణంలో ఉన్నది ఏంటంటే వాళ్ళు ఆజ్ఞాన్ని అతిక్రమించి పాపం చేశారు. మనం దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకపోతే ఈ లోకంతో సహా బైబిల్ ఏం చెప్పేశారు? దేవుడు లోకము దాని ఆశ అదేమాట. ఆ ఆశలో పడినోళ్ళేమవుతారు. ఇక్కడ నేను చెప్పిన యోనా యొక్క చరిత్ర గురించి అర్థం ఏమిటంటే, అతను రెండోసారి అన్న మాటకు నేను తీసుకున్నాను. ఆ రెండోసారి ఆయన బుద్ధి చెప్పాడు దేవుడు. ఎలా చెప్పాడంట? మిగిసిన నెగ్గలేదు, తప్పు పట్టుకోలేదు, దేవుడు పంపించాడు దాన్ని. ఎంత బతకస్తాడో తెలుసా? ఏమంటాడు తెలుసా? నా వల్లే వచ్చింది ఈ ప్రాబ్లం. ఏమంటాడు తెలుసా?
నా వల్లనే వచ్చిన ప్రాబ్లం. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయ్యా అని అడిగితే అంటాడు. అప్పుడు కూడా ఏమన్నా సరిగ్గా చెప్పాలి. అతను నన్ను ఎత్తిసి సముద్రంలో ఎత్తాను అన్నాడు. అంతే. మీకు తెలుసా ఆ వాడలో ఉన్నవారందరూ అన్యజనులు అండి. ఆ వాడలో ఉన్నవారు దేవత ఆరాధన చేసినట్టు వాడు. ఎందుకంటే ఈయన వల్లే వాడికి ప్రమాదం జరిగింది. ఎవరి వల్ల? ఈయన ఎవరు? ఎందుకు ఈయన వల్ల ప్రమాదం జరిగింది? ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు నినివేకి వెళ్ళడం ఇష్టమా లేకపోతే తార్షీష్కి వెళ్ళడం ఇష్టమా? నినివేకి వెళ్ళే నిర్ణయం ఎవరిది? తార్షీష్కి వెళ్ళే నిర్ణయం ఉంది. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? బైబిల్ ఒక మాట తెలుసా? నా తలంపులు వంటిది మీ తలంపులు, నా త్రోవలు వంటిది మీ త్రోవలు అనేసి అంటాడు. భూమికి ఆకాశానికి ఎంతగా ఎత్తుగా ఉందో ఒక మాట అంటాడు. చెప్పిన హిమము వర్షము ఎలాగ భూమి మీదకి వచ్చి ఇత్తువాడికి ఇత్తనమును భుజించువాడికి భోజనం ఇస్తుందో అలాగే నా నోటి మాటలు వస్తాయి అన్నాడు. విత్తువాడికి ఏమైనా వస్తుంది? వర్షం వచ్చినప్పుడు విత్తనం వేసిన తర్వాత ఏం చేస్తాడు? భోజనం వస్తుంది కదా. అలాగే దేవుడి నోటి వర్షం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా? వర్షం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే భూమి తడకపోతే ఎలాగవుతుంది? అందుకని దేవుడు మాట వచ్చి మనిషి జీవితానికి బాగు చేస్తాడు. బైబిల్లో ఒక దగ్గర అంటాడు, దేవుడు తీర్పులు లోకముకు వచ్చినప్పుడంట వారు దేవుడు నీతి నేర్చుకున్నారంట. ఎక్కడి నుంచి బోధ? అందుకనే ప్రార్థన ఉంటుంది కదా, పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపడును కాక, నీ యొక్క ఏంటి అక్కడ ఏం జరిగిందో అదే భూమి మీద జరుగును కాక. నీ చిత్తం పరలోకంలో జరిగింది కదా, భూమి మీద జరగాలి. భూమి మీద జరగడానికేనండి విస్తరించిన ఈ వాక్యాలన్నీ కూడా. వాక్యాల గురించి తెలిసే మీకు అర్థము ఏమండి? నోటిలోని పెట్టి బయటతో తినేది బహిర్భూమికి వెళ్తుంది. దేవుడు ఇస్తున్నట్టు విత్తనము బహిర్భూమిలోకి వెళ్ళదు. అందుకని అన్నాడు యేసుప్రభువు, చెప్పండి, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవహారమును నేనే, నన్ను తిన్నవాడే నిత్యము జీవిస్తాడు. అంతేనా? మీరు ఎన్ని బిర్యానీలు తిన్నారు ఈ క్రిస్మస్? అన్నిటికీ కోళ్ళు ఎన్ని చంపేశారు, ఎన్ని చచ్చిపోయాయో, చచ్చిపోతూనే ఉన్నాయి. ఒకసారి చిన్న మాట చెప్తాను వినండి. నవ్వుతారేంటి? నవ్వుతారా బ్రదర్స్? నవ్వుతే నవ్వండి. ఒక కోడి పిల్ల, కోడి పెట్ట, కోడి పిల్ల రెండు మాట్లాడుకుంటున్నాయి దాని భాషలో. ప్రతిదానికి ఒక భాష ఉంటుంది కదా, దాని భాషలో. తల్లి పిల్ల కోడి తల్లిని అడిగింది, అమ్మా ఏం కుమార్తె, నిన్ను ఒక మాట్లాడగలగానమ్మా. ఏంటి? చూడమ్మా, మనుషులకి మంచి పేర్లు ఉన్నాయి, మంచి మంచి పేర్లు పెట్టుకుంటున్నారు, మనకెందుకు లేదమ్మా మంచి పేరుని అడిగింది. ఏమడిగింది? నవ్వుతున్నారు. ఏమడిగింది? తల్లికి పిల్ల అడిగింది. పిల్లకి ఇప్పుడు తల్లి ఎవరు చెప్పాలి? ఒకే మాట చెప్పింది తల్లి. అదేంటుందమ్మా పాప, మనుషులకు పుట్టినప్పుడు పేరు వస్తుంది, మనకు చచ్చినప్పుడు పేరు వస్తుంది అన్న. చెప్పాలి 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 అర్థం చెప్పండి. మనుషులకి ఎప్పుడు పేరు? చికెన్ బిర్యానీ, ఏం పేరు? చికెన్ తందు, చికెన్ ఫ్రై, ఎవరి పేర్ల మీద వేసుకోండి మీరు ఎన్నైతే ఉన్నాయో. చికెన్ కబాబుల్లో ఎవరి పేరు కంటే ఎవరి పేరు బాగున్నాయి. ఇన్ని పేరు చెప్తుంటే మనకి తినాలని ఎలాగనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు గొప్పవి? ఎలా ఉంది చెప్పండి చెప్పండి. అలాగే ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుని సంకల్పాన్ని మనం ఆలోచించుకోవాలి. నేను చెప్పేది ప్రతి దానికి ఆలోచించాలి. దేవుడు ఏ పని చేయమన్నాడో ఆ పని చెయ్యాలి మనం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. దేవుడు దయగలిగిన దేవుడు, ఎందుకులే నా టైం వేస్ట్ అన్ని చెప్పాలా అనుకున్నాడండి.
ఆయన ప్రేమామయుడో మంచోడో అది ఆయన నిర్ణయం పెట్టుంటుంది. మనకేమో చెప్పండి. పని వాక్యం ఏముంటుంది? మాట వినుట. ఇతను మాట విన్నాడా? ఇతను వినపోవడం బట్టి ఎవరికి ముప్పు వచ్చిందో చెప్పాలి. ఇతను వినపోవడం బట్టి ఎవరికి ముప్పు వచ్చింది? అనవసరంగా ముప్పు ఎందుకు వచ్చింది చెప్పండి. అతనికి మంచి పేరండి. పేరు అతను ఎవరు? అయ్యో బాబో, ఏం పేరు వచ్చిందో తెలుసా? ఒక అన్యుడు రే నిద్రపోతా ఏమన్నాడు? ఏం పోతా? నిద్రపోతా. లేచి నీ దేవునికి మనం మునిగిపోయినట్టున్నాం, చేయమన్నాడు. అయినా చేశాడా? కింద ఉన్నాడు, మీదకి వచ్చాడు. ఎక్కడ పడుకున్నాడు? వెళ్ళి ఇప్పుడు మీదకి వచ్చాడు. మీదకి వచ్చి పాటలు చూడు ఎలా ఉందో. సముద్రం పొంగిపోతుంది, అలా కులం అయిపోతుంది, అతలా కులం అయిపోతుంది. ఏమండి, ఆల్గేట్ తట్టడం లేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మెక్కినంత మెక్కి వాళ్ళలో ఉన్న సామాన్యానికి ఎగబడిసేస్తున్నారు. అది బాధేంటి? వాడే బరువు అయిపోయిందేమో. ఒకవేళ వాడే బరువు అయిపోతే చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడానికి ఏంటి లేవు. దానికి కారణం ఎవరు? ఇప్పుడు ఏట్లునే దేవతలకు ఆరాధన చేశారు. మీకు తెలుసా? దేవతలకు ఆరాధన చేశారు. అమ్మ ఏదో పేరు ఉంటే మైనా మీలా ఉంటుంది కదా, ఏది అన్నాడు కదా మైనా. అప్పుడు అనుమానం వచ్చింది, అసలు ఎందుకు ఈ కథకు సొంతదారుడు ఎవరు నాయన? అప్పుడు ఏమేశారు చెప్పండి. తిన్నగా ఎవరికి వెళ్ళింది చెప్పండి. అడుగుతున్నారు, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ దేవుడు ఎవరు? మనోడు ఎలా చెప్తున్నాడు తెలుసా? భూమిని ఆకాశమును సృష్టించినట్టు ఆ దేవునికి నేను ప్రవక్తని. ఏం చేశాడు? హెబ్రీయుల దేవుడును నేను సేవకుడను అని చెప్పుకుంటున్నాడు. ఏం చేశాడు? నువ్వు చెప్పింది బాగానే ఉంది కదా, చేసిన పని ఏంటంటే అంటున్నాడు, నేను ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్ళాను అంటాడు. ఆదాముని అవ్వమును ఏంటి, మీరు అది తినదినమ్మన ఇలా అయిపోతారు, దయచేసి అది తినకండి అని చెప్తే ఏం చెప్పారు? ఎవరి మాట అన్నారు చెప్పాలి. మీరు ఎవరి మాట అన్నారు? దేవుడు చెప్పిన మాట ఏంటి? సర్పం చెప్పిన మాట ఏంటి? తినద్దు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? తింటే ఏమవుతుంది అన్నాడు? చెప్పాలి. ఆయనకది తింటే ఏమవుతుంది అన్నాడు? నిత్యంగా. సాతాను ఏమన్నాడు? ఏది బాగుంది మీరు చెప్పాలి. చెప్పండి సరిగా చెప్పండి బ్రదర్స్. చచ్చిపోతాడన్న మాట బాగుందా, బ్రతుకుతాడన్న మాట బాగుందా? ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి మీరు చెప్పాలి. ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి? బ్రతుకుతారన్న మాటగా, చస్తారన్న మాటగా కదా? సర్లే మరి ఎన్నారు బ్రతికేదా? ఏమయ్యా? దేవుడు వచ్చాడా? ఓయ్ ఆదామా, అది కాదు 3:9 ఆదామా నువ్వు ఎక్కడా అంటే అంటాడు మనోడు. అంతవరకు ముందున్నట్టు ఆ వ్యక్తి ఎందుకు వెనకబడిపోయాడు? ఒక్కోసారి అందరూ కూడా చాలా ప్రార్థనలో ముందుంటారు, చాలాసార్లు వెనకబడిపోతారు. ఒకరోజు ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక దగ్గర ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండంట, చాలా నమ్మకంగా బైబిల్ చదువుతున్నాడంట, సేవకుడికి అడపా సాయం చేస్తున్నాడంట. దేవుడు అతనికి ఏం చేశాడంటే మంచి పని ఇచ్చాడు. ఒక పొలమో ఏదో దున్నుకుంటూ బాగా డబ్బులై సంపాదించుకుంటూ ఏమైపోయిందంటే ఆ సంపాదనలో ఆటలో బిజీలో పడిపోయాడు. ఇక అక్కడ కానించి చర్చికి రావడానికి అతనికి సమయము లేదు, రావట్లేదు. అందరూ అడుగుతున్నారు, ఏం బ్రదర్ అన్నిటికీ బాగుండు అంటే ఏది నాకు టైం లేదని అడుగుతున్నాడు. ఆయనకి ఏం లేదంట, టైం లేదంట ఎక్కడికి రావడానికి. ఎవరి వల్ల హెచ్చింపబడ్డాడు అతను? ఆయన కసుపుతున్నాడు అడిగినోడినే. కొన్ని మర్యాద మాట్లాడతాడు, ఏదయ్యా నాకు అది, నాకు ఇది అంటే ఆయనకి అలా ఇవ్వడం తప్పు చేశాడు ఆ దేవుడు. అసలు ఖాళీ లేదంట. ఏం లేదంట? ఓ వ్యాపారం ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీ ఉంది, ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేదు.
ఇందాక 10 లక్షలు పోగొట్టుకున్నాను చెప్పాను కదా మా విశ్వాసి. ఆవిడ కొత్తగా జాయిన్ అయినప్పుడు ఒక పాడైపోయిన పిల్లోని తీసుకొచ్చింది. ఇక్కడ కాయ బుర్రలాగా అయిపోయింది. తన స్నేహితురాలు తీసుకొచ్చింది. అది డాక్టర్ దగ్గర తీసుకెళ్తానంట. ఇది ఇక్కడ కాయ అయిపోయింది, ఎన్నుపోసి నుంచి మొరకెక్కిపోయింది. ఈ కుర్రోడిని బుర్ర దగ్గర ఆపరేట్ చేయాలి, బతుకుతాడో సస్తాడో చెప్పలేమన్నా అని చెప్పగానే అప్పుడే వెళ్ళి దేవుడు సువార్తను అందజేస్తే ఏం చేసింది, హాస్పిటల్లోన డిశ్చార్జ్ ఇవ్వకుండానే దాచుకొని తెచ్చి, అమ్మో నా పిల్లోడిని ఎలాగ బ్రతుకు, డిశ్చార్జ్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా తెచ్చిస్తున్నాను. అలాంటి పిల్లోడిని ఆవిడ వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వాడిని నిలబెట్టి మంచి రాజా లాంటి 2 పిల్లల్ని ఇచ్చాడు. అంటే ఆవిడ జబ్బుతో తీసుకొచ్చింది, దేవుడిచ్చిన బహుమతులు జబ్బు లేకుండా ఇచ్చాడు. ఒక మగవాడిని, ఒక ఆడపిల్లని. కొన్ని రోజుల తర్వాత వాడు పాపం చనిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు ఎప్పుడు వరకు వాడు బ్రతుకున్నాడంటే ఈవిడ నమ్మి బాప్టిజం పొందే వరకు 2 పిల్లలు వచ్చే వరకు వాడు బ్రతికి ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయాడు. వాడికి ప్రేమ కుమార్ అని పేరు పెట్టాను నేనే. 8 ఏళ్ళు అంత బ్రతికిశాడు. ఆ తర్వాత కానించి ఆ 2 పిల్లలు పుట్టిన కానించి ఈవిడ ప్రార్థనకు రాలేదు, చర్చికి రాలేదు. ఎందుకు అలా అయినా అలా తాలూకాలు ఆడు బ్రతికాడేంటి, అది ఎలా చూస్తున్నారు తెలుసా? ఆడు బ్రతికితే బాగుంది, ఆడే బ్రతుకులో నువ్వేందుకు చర్చికి వెళ్ళాలని అన్నాడు. కానీ వాళ్ళకి బైబిల్లో ఉంటుంది, వాళ్ళ మనోనేత్రం గుడ్డితనం చేసేసిందంట. వాళ్ళు ఏం గ్రహించాలండి? కుళ్ళిపోయిన పిల్లోని తీసుకొస్తే కుళ్ళిపోయిన పిల్లోని దేవుడు తీసుకొని మంచి జాతిరత్నాలు లాంటి 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎలాంటి పిల్లల్ని? వాళ్ళకి ఏ కార్యం జరగాలి? ఈ కుళ్ళిపోయినాడు బ్రతికాడంటే జీవితాంతం వాడు సస్తూ బ్రతుకుతూ ఏడుస్తూ ఉంటాడు. అందుకే ఆయన తీసుకున్నాడు, మంచోళ్ళు ఇచ్చాడు దేవుడు. మీకు నేను కొన్ని మాటలు చెప్పి అసలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మీరు గొప్ప ఆశీర్వాదం పొందుతారు, గొప్ప దీవెన పొందుతారు. సంఘము దేవుడి తలకదు, దేవుడి తలకు ఫలితం పొందాలి. సంఘం ఎదగాలి, సంఘం సొమ్మసిల్లిపోకూడదు, సంఘం దేవుడి మాటతో వర్ధిల్లాలి. ఎప్పుడు నేనే ఉండాలనకూడదు, నీతో బట్టి కొంతమంది రావాలి. చెప్పండి, సమరశ్రీ ఒక్కరితే కానీ ఏం చేసింది? ఊరంతా కదిలించదు కానీ మన పక్కన ఉన్న వాళ్ళు కదిలించారు. ముందు చాలు, మన పక్కన ఉంటారు కదా, వాళ్ళు కదిలిస్తే చాలు. ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ ఒక 30 మంది ఉంటే ఒక సంవత్సరానికి ఒక ఆత్మను పట్టుకోండి. సంవత్సరానికి ఎన్ని ఆత్మలు అవుతారు చెప్పండి? 30 ఆత్మలు. ఈ 30 మరి మీ 30 వదిలేస్తారేంటి? మళ్ళీ సంవత్సరానికి కానీ ఈ 60 మంది ఒక సంవత్సరానికి ఒక్కొక్క ఆత్మ పట్టుకుంటే ఎంత అవుతుందో చెప్పాలి కదా. ఇవన్నీ కళలు కానీ వాటి మా దగ్గర లేదు, ఇక్కడ లేనట్టుంది, అక్కడ లేదు. అలాగా లెక్కలు చెప్పుడే మనం మిగులుతుంది. పట్టుకోవటం లేదు. కదిపిస్తుంది సమరశ్రీ, కుదిపిస్తుంది. నాతో మాట్లాడే వారితో మీరు చూసావా? నాకు చెప్పింది మీరు విన్నారా? ఆవిడొక వేష్టి, వాళ్ళకి తెలుసు. ఊరికి ఇలాంటిది మారిపోయింది, ఆయన ఎలాంటి వాడు, రండ్రా చూద్దాం అనుకొని ఊరంతా లాక్కొచ్చేసింది. 2 రోజులు గడిపారు అక్కడ. అప్పుడు ఆ స్త్రీతో ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు చెప్పిన దాన్ని బట్టి మొదట మేము వచ్చాము, ఇప్పుడు మేము ఆయన మాట విన్నాం కనుక నువ్వు చెప్పకపోయినా మేము వచ్చేస్తాం. నువ్వు చెప్పకపోయినా మేమేం చేస్తాము అంటే ఆ 2 రోజులు వాళ్ళు ఏం నేర్చుకున్నా చెప్పండి ఒకసారి. మందిరానికి వచ్చి మనం నేర్చుకుంది ఈ యోన అక్కడ జరిగిన సంఘటన పెట్టి చీట్లు వేసి దాన్ని పెట్టి అతను తెలిసినప్పుడు మరి ఆయన వాళ్ళ పాపం ఎంత విధానం భయపడిపోయాడు. నీకు ఒప్పచెప్పిన పని నువ్వు సరిగా చేయకపోవడం వల్ల ఈరోజు మీ వల్ల మాకు హాని చేస్తారా మీరు? ఏంటిది నిర్ణయం అని ఆలోచిస్తే ఆయన ఒకటే చెప్పాడు, బుల్బాత్కున్నోడికి ఇల్లు వచ్చి రాదంట. ఏ రాదండి? ఒళ్ళు బతుకోడికి ఏం వచ్చి రాదు? సోమరి అందాక అనుంది కదా. మరి ఇప్పుడు ఇతని సంగతి ఏంటి? అలాగుంది ఇతని పరిస్థితి ఏంటి? ఏమని చెప్తున్నాడు? నా వల్ల ఈ గుడి వచ్చింది కాబట్టి నన్ను మీరేం చేయండి? ఏం చేయమన్నాడు? మీకు చెప్పిన ఒక మాట ఎంత విచిత్రంగా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఆ పని చేయలేదు. తెలియజేయలేదు తెలుసా? ఇతడు దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త. ఒకవేళ ఏమైనా సరే ఆ కీడు మా మీద వస్తాదేమో అని
వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేశారు తెలుసా, దగ్గరికి తీసుకొచ్చి ఇతన్ని కిందకి వేద్దామని, కానీ అవ్వలేదు. అప్పుడు కదా అన్యులు దేవుడు ప్రార్థన చేయడం మొదలెట్టారు. మీరు అదంతా చూసుకొని కావాలంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, దేవుడు కాదు అయ్యా ఈ సేవకుడిని మేము ఇలా పడిస్తామని మాకు ఈ పరిస్థితి రాకుండా చూడండి. అప్పుడు కదా ఏం చేశారు మహానుభావుడికి, అప్పటికి నిద్ర మధ్యలో ఉన్నాడేమో తెలియదు మరి, కట్టేసి ఎంత గొప్ప దేవుడు ఎన్ని సెట్టింగ్లు పెట్టాడు. ఏ చేప వెళ్ళు ఏం చేసి నా దాసుని పట్టుకో. మీకు తెలుసా ఒక మాట చెప్పనా, పట్టుకుంటే ఏంటవుతాడు తెలుసా, ఏమవుతాడండి? దీని కూరలు ఏముంటాయి, మింగిందండి. చెప్పండి మింగింది. నీకు తెలుసా 2 సింహాలు ఉంటాయి మన బైబిల్లో, ఒకటి గర్జించిన సింహం, ఒకటి ఎవరిని మింగుదుమా అని సింహం. మింగుదుమా అన్న మాట తెలుసు, కొండసేను మింగుతుంది ఎవరికి, అది పొడదు కరదు. మనిషిని మింగినా దేని మింగినా అది ఒక చెట్టుకి వెళ్ళి ఏముంటుందో తెలుసా, అప్పుడు వరకు వాడు బ్రతికే ఉంటాడు. ఎవడైనా సరే రక్షించుకోగలుగుతాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సైతానికి వాడికి పళ్ళు లేవు, మింగుతాడు, వాడు జీవనం చేసుకోలేదు. నేను నవ్వను మింగేస్తుంటాను, మిగతాదంతా నవ్వుతాను. మింగినాడు ఎవరు? ఇప్పుడు మనం ఎవరు? మన సింహం అనేది యూదా గోత్రపు, యూదా సుతి గోత్రపు సింహమ్మ. 2 సింహాలే. ఇది చీల్చేస్తుంది. అంతే. ఏం చేస్తా చెప్పు, చీల్చేస్తుంది. అందుకని మీకు ఇంకా అర్థం చెప్పాలంటే ఆ హరోని గోత్రం నుంచి రావాల్సినట్టు ఆ మెస్సయ్య యూదా గోత్రంలో కూడా వచ్చాడు. అది బలహీనైన మనుషులు, ఇతను బలవంతుడైన యాజకుడు. రాత్రి సమయంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనకు తెలిస్తే ఎంత విన్నప్పుడు కూడాను మరొకసారి యోనా గురించి మీకు అర్థమైపోతుంది. ముందు విన్నదాని గురించి ఆ వాడ సంఘటన మనం అన్నీ ఆలకిస్తుంటే మనకు అర్థమైపోతుంది. తర్వాత కల్పస్ తెలిసిపోతుంది. అంతే. ఏం చేశాడు? చేపకు చెప్పాడు. మీకు తెలుసా చేప 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. చెప్పండి, ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలోన నినివే పట్టణస్థులు కూడా పశువులతో సహా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఎప్పుడు? పశువులు ఉపవాస ప్రార్థన చేస్తుంటే మనుషులు 90 నిండా తిని పడుకున్నాడు. ఎవరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు చెప్పండి నిజంగా? పశువులు ఏం చేశాయి చూడండి. ఇప్పుడు ఇదే చేప కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇతను ఇలాగ అట్టే ఏమైపోతాడు చెప్పండి ఒకసారి? ఏమైపోతాడు? ఇలా ఉండిపోయింది. ఎన్ని రోజులు ఉన్నాను బైబిల్లో చెప్తాను చెప్పండి. ఎన్ని రోజులండి? 3 రోజులు దానికి ఇట్లేదు. ఎవరెళ్తారు చెప్పండి, మీరు చెప్పండి. ఎవరెళ్తారు? ఈ నోరు ఎందుకు మూయలేదు చెప్పండి ఒకసారి? ఈ నోరు మూస్తే అతను అయిపోతాడు. అప్పుడు దేవుని ఆజ్ఞని ఇదేం చేసినట్టు? మీరిపోయినట్టు కదా. నేను చెప్పను బాధ అర్థమైతేనే కానీ బోధ ఎవరికి? బాధ ఉంటేనే. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడు? రోగం లేనివాడు వెళ్తే ఏం చేస్తాడు? డాక్టర్ కోపం గీతం చేసి వేస్తాడు. అందుకని బైబిల్లో ఏం చెప్పింది? చెప్పండి ఒకసారి. చెప్పండి. నేను ఆరోగ్యమంత్రి కాదు, నేను ఏంటన్నాడు? నేను పాపిని పిలిచి నీకు మంది పిలవరాలేదు, కానీ నేను ఎవరికి వైద్యునంట? రోగులకే వైద్యుని కానీ ఆరోగ్యం గల వారికి, ఆకలి ఉన్న వాడికి ఆహారం కానీ ఆకలి లేని వాడికి పంచి పలహారం ఎందుకు? దేవుడి సన్నిధిలో మనకి ఆకలి ఉండాలి. ఏ ఆకలి? కొందరికి ఆకలి ఉంటుంది చూసారు, మీకు తెలియదేమో, కానీ అదేంటి ఒక ప్లేట్తో సరిపోదు కానీ ఆ కూరల గురించి 3 పల్లెలు పట్టేస్తారు. దేని గురించి ఏం చెప్పండి? టేస్ట్గా ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా వేస్తారేంటి? అన్నం చేస్తారు కదా. అసలు మరి హోటల్లో వడ్డించారంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది దెబ్బ కదా. అందుకే ఏదంటే ఆకలి ఉన్న వారికి దేవుడు ఆహారం ఇస్తాడు.
ఆయన 3 దినాలు ప్రార్థన జరిగించిన తర్వాత శిష్యులారా రండి జనులు 3 దినములు పెట్టి నా దగ్గర ఆకలి కొని ఉన్నారు, తినటానికి వాళ్ళకి ఏమీ లేదు, మార్గంలో ఏమైపోతారన్నారు. పెట్టండి అలా పెట్టండి, వాళ్ళకి ఆహారం ఏదైనా పెట్టండి అన్నప్పుడు వాళ్ళు అంటారు ఈ అరణ్యంలో ఎక్కడ మీటింగ్, ఎస్ప్రో గారి మీటింగ్, మన మీటింగ్లో ఎక్కడ అరణ్యం, మన మీటింగ్లో ఎక్కడ ఉంది, ఎక్కడ మోకలేశారు, యాకోబు ఎక్కడ మోకలేశారు చెప్పగలుగుతారండి? ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు? మనం మోకాలు వేసారంటే మోకాల్లోనే మనకి సగం నిద్ర అయిపోతుంది, మోకాల్లోనే సగం నిద్ర అయిపోతుంది కదా. అదవుతుందా? అలాగా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పశువులు దేవుని మాట విన్నాయి, పశువులు దేవుని మాట విన్నాయి. రాజు నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత రాజు వీళ్ళు ఏం చేశాడు? తన పై వస్త్రాలు, అతనికి రాజుకి ఏంటి ఆశ? ఎవడు పోతే నాకెందుకు అన్నాడు అక్కడ వాక్యంలోనా కదా. అందరికీ ప్రకటన చేయి, ఏయ్ పశువుల నీళ్ళు తాకూడదు. యోనా గ్రంథం 3:4 యోనా గ్రంథం 3:4 యోనా చూచు 4 దినములో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఇదే కదా ఆయన మొదట చెప్పిన మాట. అది సరిగ్గా లేదు, నువ్వు వెళ్ళి ప్రకటన చేస్తే ఈ ప్రకటన వల్ల మారారంటే నా జీవితంలో నా పిల్లలు నా దగ్గరికి వచ్చినట్టే. ఎండిన ఎముకల మీద ఏం పూసారు చెప్పండి? ఎండిన ఎముకల మీద ఏం పూసారు చెప్పండి? ఎండిపోయిన ఎముకల్లారా అంటే ఎలాగొచ్చిందంటే సౌండ్ ఎలాగొచ్చింది? గడగడ 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 తెలిసేయండి. గడగడ బుర్ర ఒక దగ్గర ఉంది, చేతులు ఒక దగ్గర ఉంది, కాళ్ళు ఒక దగ్గర ఉంది, పుల్లు రన్నింగ్ కొట్టా గడగడ 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 బుర్ర చోటుకి బుర్ర వచ్చింది, కాలు చోటు కాలు వచ్చింది, చెయ్యి చోటు చోయేసింది, అన్నీ సెట్ అయిపోయింది. ఏమన్నా చెప్పండి, నరపుత్తుడా వీటన్నింటినీ జీవం పోయగలుగుతాను, మాకేం తెలుసు మీకే తెలియదు, చెప్పు ప్రవచించు అనగానే ఆయన ప్రవచించగానే శరీరాలు వచ్చేసాయి, నరాలు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి, గొప్పసాయి. ఎండిపోయిన జీవితం అంటే పాడైపోయిన బ్రతుకులు, పాడైపోయిన బ్రతుకులు. అందుకనే నినివే పట్టణాన్ని గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఏమిటి, ఎంతోమంది జనం వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం మొదలెట్టారు. ఈ లోకంలోన ఎంతోమంది ఏం ఆరాధిస్తున్నారో ఏం పూజిస్తున్నారో తెలియక నిజమైన ఆరాధనలు నేర్పించాడు దేవుడు ఆది అపోస్తుల ద్వారా. దేవుని ద్వారా ఆది అపోస్తుల ద్వారా భూమి మీద సంఘం స్థాపింపబడింది. ఆ రోజు పెంతుకొస్తు దినమున వారందరూ కూడా మేడగది అనుభవం తెలుసు కదా. వారందరూ ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ ఎంత పిరికోడో పేరు తెలుసా మీకు? ఎంత పిరికోడు? నువ్వు వేస్తూ ఉన్నావు కదంటే నాకు తెలియదు ఒట్టు అంటే మళ్ళీ నువ్వు అక్కడ కూడా ఒట్లు ఉన్నాయి, అది ఆయన నాకు తెలియదు అన్నాడు. అలాంటి పిరికి వాడిని దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చి నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్క బోధ చేశాడండి. ఎన్ని బోధలు చేశాడు చెప్పండి? ఒక్క బోధకి 3000 మంది మారిపోయారు. 26 సంవత్సరాలు బట్టి బోధ చేస్తారు, ఒక్కరు మాత్రం లేదు. ఎంతమంది? ఒక్క బోధకి మొత్తం ప్రవచనం చెప్పేశాడు. విద్యలేని పామరు ఎవరండి? మీకు ఒక మాట చెప్తాను వినండి. మీరు విద్యున్నోడితో స్నేహం చేయండి, గజ్జున్నోడితో స్నేహం చేయకండి. అంటే విద్యున్నోడికి సెకండ్ ఇవ్వండి, గజ్జున్నోడికి సెకండ్ ఇవ్వండి. మీకు తెలుసా? మళ్ళీ చెప్తాను, ఆలకించండి, ఇచ్చేస్తాను నేను కావాలంటే. తెలుసా మీకు? తెల్లవారు లెగిస్తే జనవరికి హ్యాపీ న్యూ ఇయర్, ఆడు పుల్లు తాగేసి రాత్రి తాగి తెల్లవారు తాగుతాడు, అది చెడ్డి సర్దుకోలేడు. హ్యాపీ న్యూ ఇయర్. ఏ న్యూ ఇయర్? హ్యాపీ అంటే న్యూ ఇయర్ అంటే ఏమంటారు మీరు? దాని గురించి మీరేమంటారు? మీరు ఎలా ఫీల్ అవుతారు?
11వ నెల 27వ తారీఖు నుంచి నేను మొదలెట్టిన ప్రార్థన 25వ వరకు క్రిస్మస్ వరకు జరిగింది. నిన్నటి దినాన్ని ప్రార్థన మొదలెట్టాము. రేపు 3 దినాల వరకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. రేపు పాద పరిచర్య బల్ల కార్యక్రమం ఉపవాసం ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ప్రార్థన ముగిస్తే ఎవరైనా బాప్టిస్మం కొట్టేస్తాం. ఆ తర్వాత 31st రాత్రి 9 నుంచి 1 వరకు వాచినట్టు సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాతే మనం అన్నది న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఆడపిల్లలు ఏడిపించడం, వెళ్ళిపోయేలా కొట్టేసి హ్యాపీ న్యూ ఇయర్ అంట. నేను ఆడపిల్లకి అందుకే తలపిస్తాను, జోడు పేడ మీద పెట్టి ఒకటి ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ రా. మనసులో పాపం పెట్టుకొని ఇలాంటి న్యూ ఇయర్లు ఎన్నో జరిగిపోయాయి తప్ప మనిషిలో మార్పు రాలేదు. యేసు ప్రభువారు ఆ యొక్క మార్పు సువార్త చెప్తారు, కాలం పరిపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనిషి పొంది సువార్తను నమ్మండి అన్నాడు. దేవుడికి కావాల్సింది అది ఇది కాదు, మారు మనిషి కావాలి. మారు మనిషి పొందిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీకు తెలుసా, ఆ నిన్నవి ఆ పట్టణస్థులందరూ ఈ వార్త విని తమ జీవితాలు మార్చుకున్నారు. నేను అంటాను, ఉపవాస ప్రార్థన చేస్తూ మనలో ఉన్న తప్పును ఒప్పుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారో రాయబడింది అందులో. యోనా దాన్ని తట్టుకోలేస్తాడు. స్టార్టింగ్ 4వ వచనం చెప్తాడు, నేను చచ్చిపోతే బయట అంటాడు. 2 సార్లు 3 సార్లు ఓడిసాడు, నేను చచ్చిపోతాను. చెప్పండి, అది మారు మనసు అక్కర్లేదు. హల్లెలూయా. అది మారు మనసు అక్కర్లేదు, చచ్చిపోతాను అంటున్నాడు. ఇందుకే కదా నేను ఇలా చేశాను, నువ్వు గొప్పోడివి, కలిగించగల దేవుడివి, అందుకని నేను అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళానే అంటున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళలేదు. ఏంటో విధానం, ఆయన పరిస్థితి ఏంటో మారొద్దా? మరి మారారండి. దేవుడు అభినందించాడు. ఆ పట్టణానికి కీడు చేయాలనుకున్నాడు దేవుడు. ఏం చేయాలనుకున్నాడు? ఎప్పుడైతే వారు తగ్గించుకొని ఆ ప్రార్థనలోన నా పాపం మీదని ఒప్పుకున్నారు, అందుకే ఆ పట్టణం అంతా కూడా శిక్షకు గురి కాకుండా రక్షణలోకి వచ్చేసింది. ఆ పట్టణం అంతా ఏమొచ్చింది? దేనికి గురవలసిన పట్టణం? దేనికి గురవ్వాలి ఆ పట్టణం? ఎందుకు అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళ దేవుడికి వ్యతిరేకంగా. కానీ అక్కడ ఏం జరిగింది? పశువులు, రాజు, సమస్తము కూడా దేవుడు మనిషి మారేవారు కూడా కన్నీరు కాచి నేను ఈ పాపం చేశాను, నేను ఈ తప్పు చేశాను ఒప్పుకున్నారా? ఉపవాస ప్రార్థన అంటాను. రాత్రి ఉపవాస ప్రార్థనలో నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి? ఉపవాసం పొందైతే ఈ ఉపవాసం కన్నీరు కాచి ప్రార్థించి ఏ వేగంలో 2:12 వచ్చిన చదవండి. 2:12 చదవండి. 2:12 చదవండి. అమ్మాయి డబ్బిస్తే అలాగే, అమ్మాయి కట్టిస్తే అలాగే చేస్తారు. బాబా కళ్ళకి ఏమన్నారు? ఇప్పుడైనారు ఏముండి ఉపవాసం ఉండి కన్నీరు పెంచు, అమ్మ దుఃఖించు, మనస్ఫూర్తిగా తిరిగి ఎలా రావాలి? ఎలాగ పరుగే ఉన్నారు ఉపవాసం ఎలా రావాలి? కన్నీరు ఎప్పుడు వస్తుంది? వాటిలో పన్నీరే వస్తుంది, కానీ కన్నీరు వస్తుంది. కోల్పోయిన అన్నింటి మరణం అతని సమీపించినప్పుడు సేవకుడు చెప్పినప్పుడు సింహాసనం నుంచి దిగి కోని బట్టి కట్టుకొని గోడ తట్టుకుంది ఉపవాసం నీరు కాల్చాడు. మరణ వార్త ఏ వార్తగా మారిపోయిందో తెలుసా? నువ్వు బ్రతకవయ్యా, చచ్చిపోతావయ్యా, నిన్ను చచ్చిపెట్టుకోవయ్యా అని చెప్తాడు. నిజమే, నేను ఒకప్పుడు నీ దగ్గర ఎలా ఉండేవాడు? జ్ఞాపకం చేస్తూ చెప్పి వెళ్ళినట్టు ఏషియా భక్తుడు ఏం తెలియదు చెప్పమన్నాడు, చెప్పేశాడు. బయటకు వచ్చాడు మళ్ళీ దేవుడు నీ ఆయుష్ పెంచు.
మళ్ళీ చెప్పాలి. ముందు ఏ వార్త తీసుకెళ్ళాడు? చనిపోతావని, రెండోసారి ఏ వార్త తీసుకెళ్ళాడు? బ్రతుకుతావని, మధ్యలో ఏ కార్యం జరిగింది చెప్పాలా? పాపం మధ్యలో ఏ కార్యం జరిగింది? పశ్చాత్తాపపడ్డాడు. జీవితంలో జరగాలి. ఆమేన్. అదే మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. అంటే మార్చాలి. అతిక్రమం దాచుకున్నవాడు వర్ధిల్లుడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. వర్ధిల్లుడు. విడిచిపెట్టాలి. అతిక్రమములు. ఎప్పుడు విడిచిపెట్టాలి? ఇప్పుడే ఉపవాస ప్రార్థన. వారు ఎప్పుడు విడిచిపెట్టారు? ఉపవాస ప్రార్థన. ఏమైంది వారికి? ఏమైంది వారికి? అలా చేయకపోతే ఏం జరుగుతుంది? నశించిపోతారు. ఇచ్చిగా ఎలా విడిచిపెట్టాడు? ఆ పశ్చాత్తాపం. హేబేలు ప్రవక్త చెప్పినప్పుడు ఏం చేశారు? ఇప్పుడైనా మీరు ఉపవాసం నీ కన్నీరు ఎలా తినమన్నాడు? ఏం చేయమండి? హృదయపూర్వకం ఏమన్నాడు? అనుకుని ఒకే మంచి చూద్దాం. చెయ్యగానే చెయ్యక మానవుడు. దేవుడే పశ్చాత్తాపడ్డాడక. పశ్చాత్తాపం దేవుడు పడాలా, మనసు పడాలా? మనుషులు పడాలి. పశ్చాత్తాపం ఎవరు పడాలి? మనుషులను దేవుడు తప్పు చేశారా, మానవుడు తప్పు చేశారా? మానవుల మీద మరి ఇప్పుడు పశ్చాత్తాపం ఎవరు పడుతున్నారు? కానీ దేవుడు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈ రాత్రి అంటారు, ఈ రాత్రి అంటారు, దేవుడు మీ మీద ఎంత ప్రేమ తెలుసు, ఎంతో ప్రేమ ఉంది. ఈరోజు ఇక్కడ మీరు ఏర్పాటు చేసినట్టు ఈ ఉపవాస ప్రార్థనలో మీకు ముందు భోజనం ఏంటంటే ఈ పరలోక మన్నా, ఈ వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవకు. వాక్యం ఎలాంటి చెప్పండి? వాక్యం ఎలాంటి? పాల వంటిది, చుట్టి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, చుట్టి తేనె వంటిది, నా జీవకు మేలిమి బంగార కన్నా మిన్నైనది, మేలిమి బంగార కన్నా మిన్నైనది, రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బతికించెను, బాధలలో బతికించెను. నీ వాక్యమే నన్ను బతికించెను, శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచము యుద్ధమునకు సిద్ధ మనసు నిలుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచము యుద్ధమునకు సిద్ధ మనసు నిలుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో బ్రతికించెను. చాలు, ఒక్క మాట చెప్పండి. మారారా, చచ్చిపోయారా? ఇన్నింటి వ్యాపారం మారారా? ఇప్పుడు మనమేంటి చెప్పండి? ఏమేమి చెప్పిన ప్రవచనకు ఇప్పుడైనా మనసు తిప్పుకొని మనస్ఫూర్తిగా మీరు వస్తే అంటాడు తెలుసా, మీ వస్త్రములు కాక మీ హృదయములు చెప్పుకుంటే వీడు చేయదలసిన దేవుడు ఇక చేయకుండా ఉంటాడంట. చెప్పండి, ఉపవాస ప్రార్థనకి అందం ఏంటి? మారు మనిషి లేకుండా ఎన్నింటి నాలుగు ఉపవాసం మనకున్నది దాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుడికి ఏదైతే ఇష్టం లేదు దాన్ని ఏం చేయాలి? అప్పుడు చేయి. ఎలా ఉంటుంది? నువ్వు ఎన్ని రోజులు చేయకు, గంట చేసినట్టు మార్పు వచ్చేస్తుంది. మనం మారకుండా ఎన్ని చేసినా ఆ ఉగ్రత పోయింది లేదా? ఆ సేవకుని దేవుడు దెబ్బలాడాలి లేదా? ఏమయ్యా ఈ స్వరచేట నువ్వు కష్టపడకుండా వస్తే అది పాడే మంది వేడుస్తున్నావే. ఎంతమంది జనులు తమ జీవితాలు మార్చుకొని నా కొరకు అయితే వాళ్ళని రక్షించిన అన్నాడు. చూసారా? వారు మనసు పొంది మంచి జీవితాలు జీవించి నిజమైనట్టు ఫాస్టింగ్ ప్రేర్ చేసేవారికి దేవుడు మేలు చేస్తాడు. ఈ రాత్రి మేలు చేస్తాడు. ఈ రాత్రి మేలు చేస్తాడు. ఒక్క వాక్యం చదివండి, నేను క్లీన్ చేసేస్తాను.
చూడండి 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 13-14 వచనం చదవండి. 13-14 ఒక్క మాట నేను చదివి నేను ముగించేస్తాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు దేశమునున్న అమ్మ ఆ బైబిల్ ఎక్కడ దొరుకుతుంది అమ్మా? అదే నీ చేతిలో ఉన్న బైబిల్ ఎక్కడ దొరుకుతుంది? ఆ బైబిల్ అమ్మ చాలా బాగుంది. ఆ బైబిల్ దేవుని స్తోత్రం. బైబిల్ పక్కనెట్టేసి ఏం చదివేస్తున్నావు అమ్మ? రికార్డ్ బ్రేక్ నేను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసిన పాట పాడినా మంచి చెడు దేవుడిచ్చే ఫలం ఏంటో తెలుసా? చిన్నపిల్లడు కూడా అన్నంతో సెల్ ఇస్తాడు, గిన్నె అన్నం తినేస్తున్నాడు. ఏంటిస్తే మా మనవడికి హాస్పిటల్ వేస్తే వాడికి రక్తం తీయాలంటే సెల్ ఇస్తే ఆడు ఏం పీకుంటాడు చూడలేదు, రక్తం తీసి చూసేస్తాడు, చూసుకుంటాడు. అమ్మా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చుంటాం కదా, అలాంటప్పుడు ఏదో మంచి తీసుకొచ్చి ఇది విలువైన తెలుసా? ఇది మోస్తున్న వాళ్ళు ఎవరు మోసినట్టు తెలుసా మీకు? ఇది నన్ను కాపాడింది తెలుసా? ఏవైనా కాలేజ్ టౌన్లో బస్సు ఎక్కి నేను వస్తున్నాను. ఆ రోజు వెహికల్స్ ప్యాచ్ అయిపోతే కొంచెం ఏమైనా కొండ మార్కెట్ నుంచి ముందుకెళ్తే దిగిపోతాను, స్లో చేస్తాను ఆలోచనకి వెళ్తే సరిగా ఒక అడుగు వేయక ముందు వాళ్ళు లాగించితే నేను 2వ అడుగు వేసి ముందుకెళ్ళి దొరికిపోతుంటే ఇలా పడిపోతాను. నాకు నేను ఎలగట్టిన బైబుల్ నాకు ఇదంతా ఇది కేవలం మనకి ఇదే కాదు, మనకి రక్షణ. అందుకని దీన్ని ఏమన్నాడంటే దివారాత్రులు ధ్యానించేవాడు, దివారాత్రులు చుట్టూ లేని వాడిని నేను ధ్యానించాను. నేను చెప్పనా, ఏ పాస్ట్ గారు, ఏ ట్రైనింగ్, ఏ గురువు లేదు, నాకు గురువు యేసు ప్రభువే. చదువుకోలేదు, రైల్వే స్టేషన్ అని చెప్పడానికి టైం అయిపోయింది. మరొక చిత్తం అయితే, మరొక ఇష్టం అయితే ఈ పాస్ట్ గారు పిలిస్తే టైం ఎక్కువ చేశారు. మరి ఎప్పుడు ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ అయితే పర్వాలేదు. అలా కాదు, చాలా మంచి మనసు నాకు తెలుసు. ఎందుకంటే మనకు స్వతంత్రం ఎక్కువ కాబట్టి దాని మీద అలా మాట్లాడుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నాను చూడండి. అక్కడ చదివిన వాక్యం ఏమంటాడంటే వాన కురియకుంటే నేను ఎప్పుడైతే చేశాను, ఇంకొక చూడండి నాకు చదవండి. కానీ దేశమును చేసినప్పుడే కానీ నా జనులు మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడింది. నా జనులు ఏం చేసుకొని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అది ఇక్కడ కూడా ఏం చెప్పాడు, ప్రార్థన చేసి ఏం వదలాలి? చెడు మార్గం. చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒప్పుకుంటారు మళ్ళీ అదే పని, ఏ పని అదే పని. ఆకాశంలో 2 పక్షులు ఎగిరిపోతున్నాయి, బురదలో ఒక పంది ఉంది. అది అంటే మనలాగే పందిని తీసుకెళ్ళడం మంచి 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 అదే ఆ గగనాలు ఎగురుతుందంట. దిగొచ్చింది, వచ్చి ఒక పక్షి అడుగుతుంది, పందిని వేస్తామా, మాతో వస్తావా, పట్టుకొని తీసుకెళ్ళిపోతాము, చాలా చక్కగా ఉంటే శుభ్రంగా ఉంటుందంటే ఇలా తిరిగి అన్నదంట. అక్కడ బురద ఉంటుంది అని అడిగింది. అక్కడ కూడా దానికి ఏం కావాలంటే అంటే అక్కడ కూడా బురద కావాలా? తన చెడు మార్గముని విడిచి తను తగ్గించుకొని ఎవరు ప్రార్థన చేస్తారు వారి దేశమును నేను, వారి రాష్ట్రాన్ని, వారి ఇంటిని, వారి కుటుంబాన్ని నేను బాగు చేస్తాను. రెండోసారి వర్తమానం వెళ్ళింది, వాళ్ళందరూ మారారు, రక్షింపబడ్డారు. ఒక్కడు నాశనం అవ్వలేదు. పశువులు ఉపవాసం. నేను చెప్పండి, యోనా కడుపులో ఉన్నప్పుడు చేప 3 రోజులు ఉపవాసం చేసి జయాన్ని పొందారు. ఈ రాత్రి మీరందరూ ఈ సంఘం ఇక్కడ నడిపించిన సేవకులు అదే జయం పొందును గాక. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మన వచ్చిన సేవకురాలు కేజీఆ గారు ఉన్నారు, అమ్మగారు మ్యాథ్యూ పాస్టర్ మిస్సెస్ గారు, అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. కేజీఆ పాస్టర్ అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి కళ్ళు మూసుకుని చెప్పండి. వాక్య ఫలింపు గురించి ప్రార్థన చేద్దాం. వాక్యం మనం ప్రార్థన చేసుకుంటే
లాస్ట్ చివరి ప్రార్థన అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, దయగల తండ్రి నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడివి, ఘనమైన వాడివి, ఆశ్చర్యకారులు చేసిన దేవుడు ప్రభా. అభివృద్ధికారులు చేసి ప్రభా నా తండ్రి నాయన ఎక్కడ వారమో ప్రభా నశించిపోతున్న మా బ్రతుకులు మా జీవితాలు మార్చిన ప్రభా ఈ దినం ఎలాగ నాయన నీ మందిరంలో నిలబెట్టి ప్రభా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే తండ్రి అక్కడే మీరుండి ప్రభా. ఇగో నాయన ఇలాగ నీ సేవకులు తీసుకొచ్చారు ప్రభా నా తండ్రి. ఇగో నాయన నీ బిడ్డలు యవనస్తులైన నా తండ్రి నీ సేవకులు నీ సేవకురాలు కూడా మీరు ఓడుకొని ప్రభా ఈ గ్రామాన్ని గ్రామస్తులు కూడా మీరు మార్చిన విధానం పట్ల నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి. ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉన్నాను కాబట్టి నా తండ్రి ఈ మందిరంలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి. ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభా. ఆత్మలతో కుమ్మరించండి ప్రభా నా తండ్రి. పడిపోయిన బ్రతుకులు మార్చిన వాళ్ళకి వందనాలు. చిరిగిపోయిన జీవితాలు నాయన నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు. మీ వాక్యమే కదా తండ్రి మాకు నెమ్మది ఆదరణ ప్రభా నా తండ్రి. ఈ రోజు మేము బ్రతుకుతున్నామంటే తండ్రి నీ మాట ద్వారా కదా ప్రభా తండ్రి. ఎన్నో జీవితాలు నశించిపోతున్నారు ప్రభా. వారికంటే మేము ఎక్కువ వారికి కాదు ప్రభా. ఈ గ్రామాన్ని మీరు మార్చినందుకు నీకు వందనాలు. ఈ మందిరంలో కూర్చున్న నీ బిడ్డలందరితోటి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో ప్రభా. వారు ఉపవాసంలో ఏ బిడ్డ ఏ కష్టంతో వచ్చారో ప్రభా, ఏ బిడ్డ నాయన ఏ బాధలతోటి ఏ బలహీనతలతోటి ఏ అప్పుల సమస్యలతో వచ్చారో ప్రభా. వారి అప్పుల సమస్యలు వారి కష్టాలు వారి బలహీనతలు వారి రోగం వారి రుగ్మతలు అన్ని నజరేయుడు యేసు నామములో విడుదల చేయండి ప్రభా. నీకు వచ్చి నీ కాపుదల దయచేయండి బిడ్డలకి. అయ్యా నీ సేవకులు కూడా మీరు వండుకున్నారు ప్రభా. దాని యోనాతో మీరు మాట్లాడావు ప్రభా. ఈరోజు మా బ్రతుకులతో కూడా మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు. ఇంకా ఈ పాపాన్ని పట్టుకొని నూతన సంవత్సరంలో అడిగి పెట్టొద్దంటున్నావు తండ్రి. ఈ పాపం విడిచిపెట్టుకొని ప్రభా పరిశుద్ధిని పట్టుకొని నాయన నీ పాదముల దగ్గర ఎదురు చూసే జీవితం దయచేయండి. నూతన సంవత్సరంలో నీ గురించి పనిచేసే కృపను అనుగ్రహించండి. ఇక నీ సేవకుల్ని ఇక్కడ కూర్చున్న బిడ్డల్ని మమ్మల్ని కూడా మీరు ఓడుకొని నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని పెట్టి బతులాడు నా తండ్రి. ఆమేన్. తల్లి గారు ప్రభు పెట్ట వందనాలు. అలాగే దేవుని సేవకులు కూడా ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ప్రార్థన ముగించబడింది. కాకపోతే ఏంటంటే రేపటి యొక్క కాలం